వా ఎంత దేశముదురులమ్మ దొంగలు. మెచ్చుకుంటే జనాలు ఒప్పుకోరు కానీ ఒక్కొక్కనికి ఒక్కో తీరు టాలెంట్ ఉంటుంది. ఆగో ఏటీఎం మిషన్లకు వెళ్ళి ఎంత అల్కగా పైసలు కొట్టేస్తుండ్రో చూస్తే వాటే టాలెంట్ రానిది అని మెచ్చుకుంటారు మీరు కూడా. ఏ దొంగల కాలేజీలో ట్రైనింగ్ తీసుకుంటున్నారో, ఏ రీసెర్చ్ ల్యాబ్లోకి వెళ్ళి బయటకు వస్తున్నారో ఈసంటి టాలెంటెడ్ దొంగలు కానీ ఏటీఎం మిషన్లకి వెళ్ళి ఎవ్వరికి తెలియకుండా మోసం చేసినట్టు మినిమం అనుమానం రాకుండా పైసలు కొట్టేస్తున్నారట ఈ బద్మాషోళ్ళు. వరంగల్ పోలీసు వాళ్ళకు పట్టుబడ్డ ముగ్గురు ఏటీఎం దొంగలు ఎసుంటి ప్లాన్లు ఇస్తున్నారో తెలిస్తే మైండ్ బ్లాంక్ అవుతుందేమో. ఏటీఎం మిషన్లకి వెళ్ళి పైసలు బయటికి వచ్చే కాడ ప్లాస్టిక్ పట్టిని అడ్డంగా పెడుతున్నారట. ఇవాళ పైసలు డ్రా చేసుకుంటందుకు కారెట్ పెట్టి పిన్ నెంబర్ కొడతారు కదా, ఇక అంతా ఓకే అవుతుంది. అకౌంట్లోకి వెళ్ళి పైసలు కూడా కట్ అవుతాయి, కానీ పైసలు మాత్రం బయటికి రావు. లాస్ట్ దానికి వచ్చి వెనకకు పోకుండా బయటికి రాకుండా అట్లనే ఆగిపోతాయి. ఇక ఈ సంగతి తెలియక ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయిందనో మిషన్ ఖరాబ్ అయిందనో అనుకొని వెళ్ళిపోతారు డ్రా చేద్దామని వచ్చిన వాళ్ళు. ఇక వాళ్ళు అటు ఓంగానే వీళ్ళకి జొర్రి అడ్డం పెట్టిన ప్లాస్టిక్ పట్టిని ఊడవీకనే నల్లాలకి నీళ్లు బయటకు వచ్చినట్టు బుస్సున బయటకు వస్తాయి పైసలన్నీ. ఇక అందుకొని టక్కున ఉతల పడతారు. ఇక ఇట్లా వరంగల్ సిటీలో చాలా మాటలు జరుగుతున్నాయని బ్యాంకుల కాడికెళ్ళి కంప్లైంట్లు వచ్చినాయట. మరి ఈ కథ ఏందో చూద్దామని సీసీ ఫుటేజ్లు అన్ని జల్లడబడితే ఇగో ఈ దొంగ పొరగాల భాగవతం బయటపడ్డది. యూపీకేలో వచ్చి బట్టల షాపులలో పనిచేసే శుభం అనేటోడు, ఆయన ఇంటా వాని లవరు ఇద్దరు ఇసంటి తరీకల మంది సొమ్ము మాయం చేసుడు పెట్టి మంచిగా జామ్ జామ్ అని ఎంజాయ్ చేస్తున్నారట. ఇక వాళ్ళని చూసి ఇగో ఇంకొందరు పోరగాలు కూడా అదే తవ్వ పట్టిరట. మొత్తానికి ఓ ముగ్గురునైతే దొరకబట్టిరు కానీ ఈ పద్ధతి కనిపెట్టిన ఆ శుభం అనేటోనికి అశుభం చూపెడదామంటే ఇంకా పట్టుబడతలేడట. మరి ఎక్కడెక్కడ ఏటీఎంలను దోసుకుంటుండో గానీ ప్రతిసారి కొత్త టెక్నిక్లే కనపడుతున్నారు పో. అయినా ఈ ఏటీఎంలలో పెద్దగా పైసలు పెడతలేరు, అక్కడ కూడా ఉండలేవు పబ్లిక్ గానీ ఎందుకన్నా మంచిది పైసలు రాజెత్తేందుకు ఎవరన్నా పోతే మాత్రం అడ్డంగా ఏమైనా పట్టీలు గిట్టీలు పెట్టున్నాయా చూసుకోరు. మరి ఏటీఎంలో లోపలికి పోయిన తర్వాత మనకు క్యాష్ వచ్చే కౌంట్ అది ఉంటుంది కదా, దాని దగ్గర ఒక ప్లేట్ అనేది ఉంటుంది. ఆ ప్లేట్ను పైకి ఫస్ట్ ఇరగొడతారు. ఇరగొట్టి దీనికి ఫెవికిక్ అనేది పెట్టేసి ఇంకా దీన్ని అతికి పెడతారు. ఇది ఒకటి రాడ్ ఉంటుంది, అందులో ఆ డబ్బులు వచ్చేదానికి లోపలికి నెట్టి పెడితే ఎవరైనా కస్టమర్లు వచ్చేసి ఏటీఎంస్ పెట్టి డబ్బులు వచ్చి అక్కడికి ఆగిపోతాయి. ఆగిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే డబ్బులు వస్తలేదని చెప్పి కస్టమర్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అగైన్ వచ్చేసి ఇది తీసిన తర్వాత అప్పుడు డబ్బులు బయటకు వస్తాయి. ఫస్ట్ వచ్చేసి శివవీర్ సింగ్, రెండోది అనీష్ సింగ్, మూడో అతను సిసిఎల్ అంటే జోనల్. ఈ ముగ్గురిని మనం ఈరోజు అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది.